డిస్క్లైమర్, ఈ వీడియో బేసిక్గా అడల్ట్ మనీ గురించే ఉంటుంది. అంటే అడల్ట్ మనీ ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా చేస్తున్నాను దాని గురించే ఉంటుంది. సో యా, గో ఫర్ ఇట్. వెల్కమ్ టు ఆల్బమ్ మాంగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది మీ అందరితో మాట్లాడి. అండ్ యూ బెటర్ థింకింగ్ హౌ ఐ ఎండ్ అప్ ఇన్ దిస్ సిచ్యువేషన్, రైట్? యా, చెప్తా. చాలా రోజులుగా, మేబీ చాలా నెలలుగా ఓన్లీ షార్ట్ ఫామ్ కాంటెంటే చేస్తున్నాను. లైక్ ఇన్స్టాగ్రామ్లో ఆ రీల్స్ చేయడము, లేకపోతే కేస్ స్టడీస్ కానివ్వండి, లేకపోతే డివోషనల్ కానివ్వండి, ఇలాంటి స్టోరీ టెల్లింగ్ మాత్రమే ఉంది. వాట్ అబౌట్ లాంగ్ ఫామ్ కాంటెంట్? దానికోసమే మనం కొన్ని వ్లాగ్స్ చేస్తాం ఇప్పటి నుంచి. వ్లాగ్స్ అంటే నేను పోయి ఐస్ క్రీమ్ తిన్నాను, లేకపోతే నేను ఈ బిస్కెట్ తిన్నాను, లేకపోతే ఇక్కడ బిర్యానీ తిన్నాను, ఇది కాదు. సో బేసిక్గా నా లైఫ్లో ఏదన్నా ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలంటేనే షేర్ చేసుకుంటాం. అండ్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్, కొన్ని సిల్లీగా, కొన్ని ఎప్పుడైనా సరే మీతో మాట్లాడాలన్నప్పుడు మాత్రమే వ్లాగ్స్ రిలీజ్ చేస్తాను. నాట్ ఎ రెగ్యులర్ వ్లాగ్స్, ప్రతి వారం ఒక్కొక్క వ్లాగ్ వస్తుంది. వీఆర్ నాట్ డూయింగ్ దట్. సో యా, ఈరోజు నేను నా కోసం 2 షూస్ అన్బాక్సింగ్ చేస్తాను. యా, మన వేలో. సో యా, ఫస్ట్ వన్. అండ్ చెప్పండి, నేను ఈ విధంగా ఇవి నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉంది. సో ఆ డ్రీమ్ నేను ఫుల్ఫిల్మెంట్ చేసుకుంటున్నాను. చాలా ఆశ, నాకు ఫేవరెట్ స్టార్ వేసుకున్నాడు ఈ షూస్. రిక్వైర్మెంట్, ప్యూర్లీ రిక్వైర్మెంట్, అందుకే కొనుక్కున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్, ఈరోజు మనం మాట్లాడేది టాపిక్ ఏదైనా ఉంది అంటే అడల్ట్ మనీ. అడల్ట్ మనీని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవ్ చేయాలని నేను చెప్తాను మీకు. సో యా, ద ఫస్ట్ వన్, క్యాంపస్ షూస్. క్యాంపస్ అనే బ్రాండ్ మనం చాలా చిన్న అంచనా వేస్తాం, కానీ చాలా మంచి ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తారు. అండ్ వాళ్ళ ప్రైస్ రేంజ్ చాలా తక్కువ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ క్వాలిటీ, నేను వాళ్ళ స్నీకర్స్ యూస్ చేస్తాను లాస్ట్ 1 ఇయర్గా. ఇవి సో 1 ఇయర్గా యూస్ చేస్తున్నాను. దెర్ ఈజ్ నో కంప్లైంట్ అట్ ఆల్. యా, సో ఈ షూస్ బేసిక్గా రన్నింగ్ షూస్. దీని పేరు క్యాంపస్ రన్. నేను మర్చిపోయా దాని పేరు. వెయిట్, సో దీని పేరు క్యాంపస్ ఫస్ట్ రన్నింగ్ షూస్. సో దీన్ని ఆబ్వియస్లీ యూస్ చేయాల్సింది రన్నింగ్ ఆర్ జిమ్కి, లేకపోతే వర్కౌట్స్కి, వాటికి యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. అండ్ నేను రివ్యూస్లో విన్నాను, బట్ నేను ట్రై చేశాక చెప్తా ఎలా ఉందనేసి. అండ్ ఐఎమ్ షూర్ లైక్ క్యాంపస్ మంచి ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తుంది అనేసి. సో ఐల్ ట్రై ఇట్ అవుట్. మంచి ప్రోడక్ట్, చాలా తక్కువకి వస్తుంది. అండ్ క్వాలిటీ కూడా ఐ ట్రస్ట్ క్యాంపస్. స్లోలీ మేనిఫెస్టింగ్ క్యాంపస్ ఒకరోజు నాకు ప్రమోషన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి. సరే, కొలాబరేషన్కి. బట్ ఇట్స్ నాట్ ఎ కొలాబరేషన్ హియర్, ఇట్స్ ప్యూర్లీ ఫ్యాన్ బేస్. ఐ లవ్ క్యాంపస్. యా, సో దిస్ ఇస్ ద ఫస్ట్ షూ, క్యాంపస్ది. అండ్ ఇక్కడ లైక్ ఈవెన్ సోల్ కూడా కానివ్వండి, లైక్ ఇట్స్ ఆల్ గుడ్. సో ఖచ్చితంగా నేను వాడి రివ్యూ ఆబ్వియస్లీ మళ్ళీ చెప్తాను. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ షూ. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్, ద నెక్స్ట్ వన్, ఎసెక్స్ జపాన్ ST. సో వీడంటే జపనీస్లో మాడుతున్నాడు, అర్థం కాకుండా మాడుతున్నాడు అనుకుంటారు కదా. చూపిస్తా షూస్ మీకు. దిస్ ఈజ్ ద స్నిక్కర్. కనిపించదు? యా, ఐల్ షో యూ. బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ బేసిక్గా ఈ షూ చూసుకుంటే ఐ లవ్ దిస్ కలర్. ఎప్పుడు మనం వైట్, బ్లాక్ ఇవే వాడతాం, కానీ ఇలాంటి యూనిక్ కలర్స్ బేసిక్గా మనం ఎక్కువ వాడం. సో అండ్ చాలా లైక్ దూరం నుంచి చూసినా కూడా మరీ అంత మనం షూస్ వేసుకుంటే పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా అబ్బాయి షూస్ వేసుకున్నట్టు అన్నట్టు ఉండాల్సిన అవసరం లేదు. మినిమల్గా ఉంటే చాలు. యా,
ఈ డిజైన్ కానివ్వండి, లైక్ ఈ కలర్ కానివ్వండి, యాక్చువల్లీ ఐ లవ్ ఇట్. దీంట్లో చాలా కలర్ వేరియేషన్స్ ఉన్నాయి. ఐ పోస్ట్ ఆబ్వియస్లీ, నేను మీకు లింక్స్ అన్నీ ఇస్తాను. బట్ యా, ఐ లవ్ దిస్ కలర్. అండ్ ASICSలో కూడా బేసిక్గా ఇది నా ఫస్ట్ స్నీకర్. నేను ఇంతవరకు తీసుకోలేదు ASICSలో. సో బట్ దీని గురించి చాలా విన్నాను నేను. లైక్ ఇది బేసిక్గా ఈ షూ 80s మోడల్ షూ. ఇది 80sలో ఉన్న మోడల్ లాగా ఉంటుంది. లైక్ ముందర మీకు ఫుడ్ పెట్టుకునే ప్లేస్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ దట్స్ ఇట్. సో యా, ఇది కూడా నేను ఖచ్చితంగా వాడి మీకు రివ్యూ ఖచ్చితంగా మళ్ళీ చెప్తాను రివ్యూ. బట్ దిస్ ఈజ్ యాక్చువల్లీ సేల్ జరుగుతుంది మింత్రాలో, సో అందుకు చూస్తున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను నేను, ఇదేదో నాకు చిన్నప్పటి నుంచి నా లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది. లేకపోతే అసలు దీనికోసమే నేను లైఫ్లో ఇంతవరకు వచ్చాను. నో, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. సో బేసిక్గా అడల్ట్ మనీ ఎప్పుడైతే మనం సంపాదించడం స్టార్ట్ చేస్తామో, సో మనకు నచ్చింది మనం ఫస్ట్ కొనుక్కోవాలి. ఆబ్వియస్లీ మనకు నచ్చింది మనం తీసుకోవాలి, మనల్ని మనం మంచిగా ట్రీట్ చేసుకోవాలి. అప్పుడే మనం మన వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేస్తాం. లేదా నేను అసలు నా పైన అసలు ఏం ఖర్చు పెట్టుకోను, అసలు నేను మొత్తం సంపాదించినంత మా నాన్నకి ఇచ్చేస్తాను, మా అమ్మకి ఇచ్చేస్తాను. మొత్తం మీరే పెట్టుకోవద్దని అనడం లేదు, బట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనకి మన పైన ఎంత ఇన్వెస్ట్ చేస్తామని ఒక క్లారిటీ వస్తే, దేనిపైన ఇన్వెస్ట్ చేస్తామని ఒక క్లారిటీ వస్తే, మన వాళ్ళపైన ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మీకే అర్థమవుతుంది. సో యా, సో ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ ఇది ప్యూర్లీ స్పెండింగ్ అడల్ట్ మనీ, దట్స్ ఇట్. బట్ రైట్ నౌ ఐ వాజ్ ఇన్ దిస్ పొజిషన్. బేసికలీ చిన్న షూయే, కానీ ఐ వాజ్ ఇన్ దిస్ పొజిషన్. నాకు నచ్చింది నేను తీసుకుంటున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దట్స్ ద లైన్. మనకి ఖర్చు పెట్టాలి అనే కోరిక లేకపోతే సంపాదించాలనే ఆశ రాదంట. యా, అలానే మొత్తం ఖర్చు పెట్టేసి తాతలు చేసినట్టు చేయొద్దండి. బట్ యా, దట్స్ వాట్ ఇట్ ఈస్. సో చాలామందికి నిఖిల్ అంటే బేసిక్గా వస్తాడు, ఒక కేస్ స్టడీ చెప్తాడు, లేదా వస్తాడు ఒక దేవుడి గురించి, లేకపోతే ఒక రియల్ స్టోరీ అంటాడు, లేకపోతే ఒక మర్డర్ అంటాడు. ఆ నిఖిల్ ఉన్నాడు, సైడ్లో పెట్టండి. బట్ ఈ నిఖిల్ కూడా ఉంటాడు. ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఆ ప్లేసెస్ మీకు చూపించాలనిపిస్తే, సో అవి మీకు నేను చూపించాలి అంటే ఆబ్వియస్లీ ఇవన్నీ డబుల్ మీనింగ్ వెళ్తున్నాయి, బట్ వదిలేసేయండి. యా, ఐ పోస్ట్ వ్లాగ్స్ రెగ్యులర్లీ ఖచ్చితంగా. అండ్ ఈ ఫస్ట్ వ్లాగ్ ఎలా ఉందో మాత్రం కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఐఎమ్ నాట్ దిస్ వ్లాగ్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. నాకు వ్లాగ్స్ తీయడం రాదు. ఐ హ్యావ్ దిస్ గేర్, లైక్ డీజేది పాకెట్ది కానీ, లేకపోతే మైక్ కానీ అన్నీ ఉన్నాయి. బట్ ఐఎమ్ నాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. లైక్ నా చేతికి కెమెరా ఇచ్చి నువ్వు మాట్లాడు అన్నా కూడా ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఈవెన్ వారణాసి, అయోధ్య, లక్నో, ఎవ్రీ వ్లాగ్, ప్రతిదీ నేను వ్లాగ్ చేశాను. కానీ ఐఎమ్ నాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. చాలామంది చూసి ఎక్స్ట్రోవర్ట్, బాగా మాట్లాడేస్తాడు ఈ అబ్బాయి, భయం ఉండదు అనుకుంటారు. బేసిక్గా ఐఎమ్ నాట్ దట్ ఎక్స్ట్రోవర్ట్. నువ్వు బేసిక్గా నా చేతికి కెమెరా ఇచ్చి నువ్వు వ్లాగ్ చేయి డైరెక్ట్గా అంటే నేను చేయలేను, నా వల్ల కాదు. సో యా, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఖచ్చితంగా మీకోసం ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో ఆబ్వియస్లీ ఈ 2 షూస్ లింక్స్ మాత్రం నేను ఖచ్చితంగా పెడతాను. ఈ ఫస్ట్ది మాత్రము నేను కొనింది 1000లో కొన్నాను, ఫస్ట్ క్యాంపస్ది. అండ్ సెకండ్ ASICSది మాత్రం 3.2K ఏమో పడింది. బట్ దాని ఒరిజినల్ ప్రైస్ 5.5K 6K ఉంటుంది. బట్ ఇప్పుడు సేల్ జరుగుతుంది మింత్రాలో, సో దానికన్నా 3000కి వచ్చింది. అండ్ బేసిక్గా ఐ లవ్ దట్ కలర్. ఐ షో యూ అగైన్. బేసిక్గా ఇది అలా గ్రీన్ కాదు, బ్లూ కాదు, బాగుంది. ఇందులోనే ఆరెంజ్ కలర్ ఉంది, పర్పుల్ కలర్ ఉంది, బ్లాక్, సిల్వర్, చాలా కలర్స్ ఉన్నాయి, చాలా వేరియంట్స్ ఉన్నాయి. మీరు ట్రై చేయండి ఒకసారి, చూడండి మింత్రాలో. అండ్ ఖచ్చితంగా నేనైతే లింక్ షేర్ చేస్తాను, చూడండి. ఒకవేళ ఇఫ్ యూ లైక్ దట్, మీ కలెక్షన్లో బేసిక్గా పెట్టుకోవాలనుకుంటే డైలీ వేర్కి యూస్ చేయొచ్చు. సో పెట్టుకోవాలనుకుంటే పర్చేస్ చేయండి. దట్స్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ యూనిసెక్స్. యా, సో మీరు ఎవరైనా కొనుక్కోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. ఒక స్టెప్ దాటి నేను ఈ విధంగా వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ద లవ్ అండ్ సపోర్ట్
మీరు చూపించేది దట్స్ ఎనఫ్ ఫర్ మీ, దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ఇంకా ఇలాంటి బ్లాగ్స్, ఇలాంటి కంటెంట్ నా దగ్గర నుంచి కావాలంటే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ నేను రెగ్యులర్గా షార్ట్ ఫామ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో, సో డూ ఫాలో. లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. లవ్ యూ గైస్, బాయ్.